రీసెంట్ గా చూసుకుంటే రామ్ చరణ్ గారి పెద్ద మూవీ నుంచి అయితే ఒక సాంగ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు చూసుకుంటే ఆ సాంగ్ చాలా డెవలప్ అయింది అనమాట. ఎందుకు దాని మీద మీ opinion ఏంటి? చాలా బాగుంది కదా సాంగ్, స్టెప్, స్టైలు, డ్రెస్సింగ్ కానీ ఆ లొకేషన్ కానీ. గతంలో ఎప్పుడైతే నేను ఇటువంటి స్టెప్ ఎప్పుడు చూడలే. సో నెక్స్ట్ లెవెల్ స్టెప్ వేసిండు. ఆ డ్రెస్సింగ్ కానీ స్టైలింగ్ కానీ బాగుంది. సాంగ్ గిట బాగుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గిట బాగానే కొట్టింది. అంతా బాగానే ఉంది. మీరేదో సాంగ్ తగ్గిందని ఇప్పుడు అంటున్నారు కానీ ట్రోల్స్ ఈ సాంగ్ మీద బాగా ట్రోల్ చేస్తున్నారు కదా అన్న. ట్రోల్ చేస్తే మూవీ ఏదైనా ఎవరికి ఇప్పుడు ట్రోల్ చేస్తే ఇంకా నలుగురికి తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే ట్రోల్ చేస్తున్నారో, ఏదైతే కామెంట్ పెడుతున్నారో, ఏదైతే ట్రోల్స్ చేస్తున్నారో ఇంకా నలుగురు చూస్తారు. ఇంకా మాకు 4 టికెట్లు పెడితే ప్రొడ్యూసర్ కి కొద్దిగా లాభం వస్తుంది అంతే ఎంతో. సో అది సో రీసెంట్ గా చూసుకుంటే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గారి లుక్స్ బాగాలేదని చెప్పి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేశారు. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ రామ్ చరణ్ గారిని ట్రోల్ చేస్తున్నారని చెప్పి టాక్ నడుస్తుంది. మరి దాని మీద మీ opinion ఏంటి? ఇప్పుడు మనం ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్, అటు మన ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, మనం ఎందుకు కొట్టుకొని కావాలి? మనకేం అవసరము? ఇప్పుడు మనం కొట్టుకుంటే మనకేమన్నా వాళ్ళు వచ్చి మనకేం సాయం చేయరు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా పుష్ప రోజు కొద్దిగా సంఘటన జరిగింది. అమాయకుల ప్రాణాలే పోతున్నాయి తప్పితే, అమాయకులే కొట్టుకొని చచ్చిపోతున్నారు తప్పితే, మీకు వాళ్ళు వచ్చి కనీసం మీ హీరో గారు వచ్చి చూసారా? అల్లర్జున్ గారు వచ్చి చూసారా? మీరెందుకు కొట్టుకొని సాగుతున్నారు? మీకేం అవసరము? మీకు ఫ్యాన్ ఉంటే అంతవరకే ఫ్యాన్. సో ఫ్యాన్ అయితే ఫ్యాన్, నో ఫ్యాన్ ఓకే, అంతవరకు ఉండు. నువ్వు నేను కొట్టుకునేది ఏంది? నువ్వు ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, నేను అల్లర్జున్ ఫ్యాన్స్ కావచ్చు. సో నీకు నాకు వారింది. నీకైతే నీకు ఫ్యాన్, నాకైతే నాకు. దట్స్ ఆల్. సో ఇప్పుడు మరి సాంగ్ మీకు ఎలా అనిపించింది అన్న? సో బాగుంది. స్టెప్ కానీ, స్టైల్ కానీ, మ్యూజిక్ కానీ, సో సాంగ్ కానీ ఓవరాల్ గా చాలా బాగుంది. రామ్ చరణ్ గారి నుంచి మరి ఇంకా కొత్త అప్డేట్స్, ఎలాంటి అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆయన దగ్గర నుంచి ఏం కావాలనుకుంటున్నారు? సో ఒకటి ముక్కు పుడక పెట్టిండ్రు, అది వేరే సినిమాలో అన్నారు, జయం సినిమాలో పెట్టిండ్రు హీరో గారికి అన్నారు. సో మా హీరోకి ఎప్పుడు గతంలో ఇటువంటి ముక్కు పుడక రాలేదు. సో ఇప్పుడు వచ్చింది. బుజ్జిబాబు గారు ఇక్కడ ఓన్లీ సైలెంట్ గా మాత్రమే మనకి కనిపిస్తారు. థియేటర్ లో మాత్రం వైలెంట్ గా కనిపించే బుజ్జిబాబు. సో అది బుజ్జిబాబు. బుజ్జిబాబు అంటే ఇంకా హిట్, దానికి రాసి పెట్టుకోవాలి, అందులో డౌట్ లేదు. సో అది